హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ డ్రామా యొక్క మిగతా పార్ట్ చూడడం వాళ్ళంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూసి చూడండి. అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు, మన తయ్యున్ని ఇంటికడ వెతుకుతూ ఉంటారు. బాడీ గార్డ్స్ ఎక్కడ దొరకకపోయేసరికి వాళ్ళు చాలా టెన్షన్లో ఉండి ఉంటారు. ఇక్కడనేమో మన గోరియాకి లితియా కాల్ చేస్తుంది అనమాట. ఇక్కడ మన గోరియా ఉండి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి లితియా ఉంటుంది. లితియా ఉండి చెప్తూ ఉంటుంది, గోరియా తయ్యున్నని తన గర్ల్ ఫ్రెండ్గా ఉండటానికి ఒప్పుకున్నాడని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చెప్తూ ఉంటుంది అనమాట. తయ్యున్ తన దగ్గరికి వచ్చేసి తన గర్ల్ ఫ్రెండ్గా ఉండమని చెప్తూ ఉంటాడు. దాంతో తను ఉండి చెప్తూ ఉంటుంది, జోక్ చేయకని అంటూ ఉంటుంది. తను ఉండి చెప్తూ ఉంటాడు, నేను జోక్ చేయటం లేదని చెప్పేసి తన సోషల్ మీడియాలో తను ఉండి సింగిల్గా ఉన్న పోస్ట్ తీసేస్తాడనమాట. తను ఉండి చెప్తూ ఉంటాడు, ఇకపై నువ్వే నా గర్ల్ ఫ్రెండ్వి, నేను నిన్ను ఇష్టపడటానికి నేను చాలా ట్రై చేశానని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. ఇక్కడ మన గోరియాతో ఆ విషయం మొత్తం చెప్పేసి తను చాలా హ్యాపీగా తయ్యూన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మన గోరియా ఉండి నీ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ తర్వాత తను ఉండి తన బాధని తను అంచుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ తన సోషల్ మీడియాలో సింగిల్ పోస్ట్ తీసేసేసరికి ఇంకా మొత్తం న్యూస్లో మొత్తం వైరల్ అయిపోతుంది అనమాట. ఇంతవరకు తయ్యూన్కి ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఫిక్స్ చేశారని చెప్పేసి అనుకుంటూ ఉండేసరికి ఇంకా మన తయ్యూన్ కూడా తను సింగిల్ పోస్ట్ తీసేసరికి ఇంకా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అనమాట. తను ఉండి నిజంగానే లితియాని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పేసి ఇక్కడ మన తయ్యూన్ ఉండి తన గొర్రె ఇచ్చిన కుకీస్ చూస్తూ ఉంటాడనమాట. కానీ సడన్గా అక్కడ నుంచి లితియా వచ్చేసరికి తను ఉండి వాటిని దాపెట్టేశాడు. ఇక్కడ లితియాతో ఉండి చెప్తుంటాడు, నీకు తెలియదా నాకు కొంచెం ప్రైవసీ కావాలని చెప్పేసి అని అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, నాకు తను చెప్పింది నీకు కొంచెం ప్రైవసీ కావాలని చెప్పేసి, కానీ నేను అనుకున్నాను నేను నీతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పేసి, ప్లీజ్ ప్లీజ్ కొద్దిసేపు అని అనేసరికి ఇంకా మన తయ్యూన్ నుండి పర్మిషన్ ఇచ్చేసరికి ఇంకా తను ఉండి ఇక్కడ తర్వాత తను ఉండి చెప్తూ ఉంటుంది తన దగ్గరకు వచ్చేసి, ఇప్పుడు కొత్తగా స్కూల్లో పార్టీ జరుగుతుంది కదా, నేను కూడా అక్కడికి రావచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి తను నుండి చెప్తూ ఉంటాడు, నీకు కావాలంటే నువ్వు వెళ్ళు, నాకు ఇష్టం లేదని అంటూ ఉండేసరికి ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటుంది, నేను సింగిల్గా వెళ్తే ఎలా, నేను నీ ఫియాన్సీగా రావాలనుకుంటున్నాను, నేను నీతో పాటు ప్లీజ్ ప్లీజ్ నేను కూడా వస్తాను, నన్ను తీసుకుని వెళ్ళవా, నేను క్వీన్ అవ్వాలనుకుంటున్నాను, ప్లీజ్ ప్లీజ్ అని అంటూ ఉండేసరికి ఇంకా మన తయ్యూన్ నుండి తన్ని దూరంగా నెడతాడనమాట. దాంతో మన తయ్యూన్ నుండి దెబ్బ తాకిందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ మన లితియా పైకి లేచేసి చెప్తూ ఉంటుంది, అసలుకి నేను చాలా ట్రై చేస్తున్నాను, నేను నిన్ను ఇష్టపడటానికి, నిన్ను అర్థం చేసుకోవటానికి, కానీ నువ్వు మాత్రం నన్ను ఇష్టపడటానికి ట్రై చేస్తాను అంటున్నావు, కానీ నువ్వు ట్రై చేయడం లేదని చెప్పేసి తను నుండి అంటూ ఉండేసరికి ఇంకా మన తయ్యూన్ ఉండి ఒప్పుకుంటాడనమాట తనతో పాటు పార్టీకి రావటానికి. తను కూడా ఇక్కడ తను ఉండి ఒప్పుకునేసరికి చెప్తూ ఉంటుంది, అయితే రేపు నీకు ఎగ్జామ్ ఉంది కదా, నువ్వు ప్రిపేర్ అయ్యావని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ దాంతో తను ఉండి చెప్తూ ఉంటాడు, అసలుకి నీకెలా తెలుసని అంటూ ఉండేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, నేను ఎంజేని అడిగాను అని చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో మనకి చూపిస్తారు, మన లితియా ఉండి ఎంజేని కలవటానికి వెళ్ళి ఉంటుంది తయ్యూన్ గురించి మొత్తం తెలుసుకోవడానికి. కానీ మన ఎంజే ఉండి చెప్పడానికి అసలు ఒప్పుకోడు, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, నీకు కనిపిస్తుంది కదా అని అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది అనమాట, నువ్వు నన్ను మోసం చేయలేవు ఎంజే, నన్ను వదిలేసి అట్లా వెళ్ళలేవు అని అమ్మాయిల ముందు చెప్తూ ఉంటుంది అనమాట. దాంతో ఇక్కడ ఎంజే ఉండి అంటూ ఉంటాడు, అసలుకి ఏం మాట్లాడుతున్నావు, నిన్ను మోసం చేయడం ఏంటని అంటూ ఉండేసరికి అమ్మాయిలు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు, ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నట్టున్నావు అని చెప్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకు హెల్ప్ చేయగలుగుతావు కదా అని అంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన ఎంజే ఉండి అది చూసేసరికి ఇంకా షాక్ అవుతాడనమాట. ఇక్కడ మన కెవిన్ నుండి మన ఎంజేని తిడుతూ ఉంటాడు, నువ్వు అసలుకి ఫూల్, నిజంగా నువ్వు కొరియా టీం అని చెప్పేసి నువ్వు లితియా వైపు ఉన్నావు చూడని అంటూ ఉండేసరికి ఎంజే ఉండి చెప్తూ ఉంటాడు, నేను ఇప్పుడు కూడా గోరియా వైపే అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. ఇక్కడ తర్వాత తను చెప్తుంటాడు, నువ్వు కూడా తన్ని హ్యాండిల్ చేయలేవు, నువ్వు అసలుకి తను నిజంగా అసలుకి కోతి తను అని చెప్పేసి తను నుండి అంటూ ఉంటాడనమాట. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, మన కన్నింగ్ కాల్ వచ్చేసరికి మన కెవిన్ ఉండా నుంచి లేచి వెళ్ళిపోతాడు. తర్వాత రెన్ కూడా వెళ్ళిపోయేసరికి ఇంకా ఎంజే ఒక్కడు ఉంటాడనమాట. ఇక్కడ టెర్రస్ పైన మన గోరి ఉండి చాలా అప్సెట్గా ఉండి ఉంటుంది. రెన్ వచ్చేసి చెప్తూ ఉంటాడు, నువ్వు అప్సెట్గా ఉన్నట్టున్నావు అని అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, లేదు నేనేం అప్సెట్గా లేనని అంటూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి అడుగుతూ ఉంటాడు, నిజంగా నువ్వు ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు కదా, ఆ విషయంలో అయితే అప్సెట్గా లేవు కదా అని అనేసరికి ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటుంది, లేదు మేమిద్దరం ఎప్పుడు కపుల్స్గా ఉన్నామని బ్రేకప్ చెప్పుకోవడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతలోనే వాళ్ళ మమ్మీ డాడీ నుంచి మెసేజ్ వస్తుంది అనమాట, ఒక వీడియో, మనం త్వరలోనే కలిసి ఎంతో హ్యాపీగా ఉండబోతున్నాం అని చెప్పేసి. ఆ వీడియో చూసరికి తను ఎంతో హ్యాపీగా తను నుండి అరుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తూ ఉంటుంది తను. ఇక్కడ తర్వాత తను నుండి అడుగుతుంది, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నాకు హెల్ప్ చేస్తావు చదువుకోవడానికని అనేసరికి ఇక్కడ మన రెయిన్ కూడా ఒప్పుకుంటాడనమాట తనకి హెల్ప్ చేయడానికి. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, మన గోరి ఉండి
లైబ్రరీలో ఉండి ఉంటుందన్నమాట. అక్కడ ప్రోగ్రామ్ గురించి అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ అందరూ చూస్తూ ఉంటారనమాట. మన తయ్యూన్ ఉండి లిథియాని తీసుకొని వచ్చి ఉండి ఉంటాడు. అంతేకాక అక్కడ అందరి ముందు కిస్ చేసేసరికి అది చూసేసరికి మన గోరి ఎంతో అప్సెట్గా వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ మన తయ్యూన్ నుండి తను దూరంగా నెట్టేసి ఏం చేస్తున్నావు నువ్వు అసలుకి అందరి ముందు అని అంటూ ఉండేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది, నిజంగా కపుల్స్ ఇలాగే చేస్తారు కదా అని అంటుండేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు, ఇంకోసారి నువ్వు నాకు దగ్గర అవ్వడానికి ట్రై చేయకు నువ్వు అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటారనమాట. దాంతో తన నుండి చెప్తూ ఉంటుంది, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పేసి బాయ్ చెప్పేసి వెళ్తుందనమాట. ఇక్కడనేమో లైబ్రరీలో మన గోరి అని ఆ అమ్మాయిలు ఉండి ఎక్కిరిస్తూ ఉంటారనమాట. అంతలోనే మన తల ఉండి అక్కడ బుక్ వేసేసి వాళ్ళకి సారీ చెప్తూ ఉంటారు, అనుకోకుండా బుక్ పడ్డదని చెప్పేసి ఇక్కడ మన గోరి అని కాపాడతాడనమాట. ఇక్కడ తర్వాత తను నీ ఉండి అడుగుతాడనమాట, నువ్వు బాగానే ఉన్నావు కదని అడిగేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది, నేను బాగానే ఉన్నాను, ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చెప్పొచ్చు కదా అని అడిగేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు, పార్ట్ టైం జాబ్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుకోవచ్చు కదని అనేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది, పార్ట్ టైం జాబ్ నాకు అవసరం అని అనేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు, అయితే నువ్వు నా వైఫ్గా ఉండు అని అనేసరికి ఇక్కడ తన నుండి షాక్ అవుతుంది, ఏంటిదని అంటూ ఉంటుంది. దాంతో తన నుండి నవ్వుతూ చెప్తూ ఉంటాను, నేను జోక్ చేశాను, ఒక వర్క్ ఉంది నాకు హెల్ప్ చేయాలి, అందుకే నాకు హెల్ప్ చేయాలి కాబట్టి వైఫ్గా అన్నాను అంతే అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటాడనమాట. ఇక్కడ తర్వాత తన దగ్గరకు వచ్చేసి చెప్తూ ఉంటాడనమాట, నేను చెప్తుంది నిజంగా అడుగుతుంది, సీరియస్గా నువ్వు నా వైఫ్గా ఉంటావని అడుగుతూ తన నుండి నవ్వుతా నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ ఇదంతా రిన్ కూడా చూస్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ లో మనకి చూపిస్తారు మన గోరియా ఉండి టైం గురించి ఇంకా లిథియా గురించి చెప్తూ ఉంటుంది అనమాట. కన్నింగ్కి తన నుండి చెప్తూ ఉంటుంది, నిజంగా వాళ్ళిద్దరూ చాలా పర్ఫెక్ట్ అనిపిస్తారు, క్యూట్గా ఉంటారు అని అంటుండేసరికి ఇంకా తన నుండి అంతలోనే అటు నుంచి తలే వచ్చేసరికి ఆ నుంచి వెళ్ళిపోతుంది అనమాట తన పార్ట్ టైం జాబ్కి. ఇక్కడ అది చూసేసరికి మన కన్నింగ్ ఉండి చెప్తూ ఉంటుంది, నేను కూడా గోరియాలక చాలా స్ట్రాంగ్ మైండ్ ఉంటే బాగుంటుంటే అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటుంది అనమాట. అది వినేసరికి వాళ్ళ షాప్ ఓనర్ ఉండి చెప్తూ ఉంటాడనమాట, నువ్వు ఇప్పుడు కావాలనుకున్నా కానీ నీకు నచ్చింది చేయొచ్చని అంటూ ఉండేసరికి ఇంకా తన నుండి అక్కడ ఉన్న ఫ్లవర్స్ని చూసేసి తన నుండి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు స్కూల్ సీన్ చూపిస్తారు అనమాట. ఇక్కడ స్కూల్కి మన కన్నింగ్ ఉండి ఎంతో బ్యూటిఫుల్గా రెడీ అయ్యే ఫ్లవర్స్ తీసుకొని వస్తుందన్నమాట. ఇక్కడ తర్వాత ఎంజేని ఇంకా రెండుని చూసి అడుగుతుంది, మిగతా వాళ్ళు ఎక్కడున్నారని అడిగేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటారనమాట, తయూన్ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఇంకా కెవిన్ అయితే లోపల స్పీచ్కి ప్రాక్టీస్ చేస్తున్నాడని అంటూ ఉండేసరికి ఇంకా తన నుండి లోపలికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక్కడనేమో నెక్స్ట్లో మనకి చూపిస్తారు మన గోరియా ఉండి తను కొంచెం అప్సెట్గా ఉండడం చూసేసరికి ఇంకా తలే ఉండి తనకి హెల్మెట్ ఇచ్చి చెప్తూ ఉంటాడు, కొంచెం టూర్గా బయటికి వెళ్దామని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడనమాట. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు మన కెవిన్ ఉండి స్పీచ్ ఇస్తూ ఉంటాడనమాట. అక్కడికి మన రెయిన్ ఇంకా కన్నింగ్ వచ్చి కూర్చుంటారు, స్పీచ్ వింటూ ఉంటారు. ఇక్కడనేమో మన తయూన్ ఉండి గొర్రె ఇచ్చిన కుకీస్ తింటూ ఉంటాడు ఎంతో అప్సెట్గా. అంతలోనే అక్కడ నుంచి లిథియా వచ్చేసి తన్ని పిలుస్తూ ఉంటుంది బయటికి వెళ్ళటానికి. ఇక్కడ మన గొర్రె ఇంకా తలే కూడా బయటకు వచ్చి ఉంటూ ఉంటారు ఇక్కడ. అంతేకాక మన తయూన్ ఇంకా లిథియా కూడా బయటకు వచ్చి ఉంటూ ఉంటారు. ఇక్కడ మన కెవిన్ ఉండి స్పీచ్ ఇస్తూ ఉంటాడు, అసలుకి మన జీవితం అనేది చాలా అంటే చాలా విలువైనది, మన దగ్గర టైం మిషన్ ఉంటే నిజంగా మనం మన ఫ్యూచర్కి వెళ్ళేసి ఏం జరుగుతుందో తెలుసుకొని మన ఫ్యూచర్ మొత్తం మార్చుకునే ఛాన్స్ ఉంటుండే, కానీ టైం మిషన్ లేదు కాబట్టి మనం ఇప్పుడే మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలని తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో మన గోరి ఉండి ఒక ప్లేస్లో ఆగి తను ఉండి చూస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడ నుంచి తలే వచ్చి అడుగుతూ ఉంటాడు ఏమైందని అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, నిజంగా పాస్ట్ మనం తిరిగి తీసుకొని రాగలిగితే బాగుంటుండే కదా అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటుంది. ఇక్కడేమో మనకి చూపిస్తారు మన లిథియా ఉండి తయూన్ తోటి ఇప్పుడే వస్తానని చెప్పేసి పక్కకు వెళ్తుంది అనమాట. అంతలోనే ఇక్కడ తను ఉండి చూస్తాడు తల్లై తోటి మన గోరి ఉండి వేరే అబ్బాయి తోటి ఉండడం చూసేసరికి ఇంకా తను ఉండి షాక్ అవుతాడు. ఇక్కడ తల్లే ఉండి నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి తను కూడా పక్కకు వెళ్తాడు. ఇక్కడ మన గోరి ఉండి ఒకటి కొనుక్కుంటూ ఉంటుంది. అంతలోనే అక్కడ నుంచి మన తయూన్ వస్తాడనమాట. ఇక్కడ తల్లే ఉండి వేరే అబ్బాయిలతో మాట్లాడుతూ ఉండడం మన రిన్ చూస్తాడంటే చూసేసి తను ఉండి అవి ఫొటోస్ తీస్తాడు. ఇక్కడ మన గోరియా తోటి తను ఉండి మాట్లాడుతూ ఉంటాడు, అసలుకి ఎవరు అబ్బాయి అని అడుగుతూ ఉంటాడు. అంతలోనే అక్కడ నుంచి మన తలే వచ్చేసి దాన్ని తీసుకొని వెళ్తాడనమాట, నీకేంటిది అని చెప్పేసి. ఇక్కడ మన గోరియా తోటి ఉండి చెప్తూ ఉంటారు, ఇంతకు తనెవరు, నువ్వు ఈ అబ్బాయితో ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట మన తయూన్ గోరియాని. దాంతో ఇక్కడ తలే ఉండి చెప్తూ ఉంటాడు, అసలుకి నీకెందుకు అని చెప్పేసి తన్ని తోసేస్తూ ఉంటాడు. దాంతో మన తయూన్ ఉండి తన్ని తోసేస్తూ ఉంటాడు. అది చూసరికి మన గోరియా ఉండి మధ్యలోకి వచ్చేసి నీకెందుకు అని చెప్పేసి నువ్వు మారవా అని చెప్పేసి అని నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వాళ్ళకి తెలుసు తయూన్ నుండి వాళ్ళ వెంటనే వస్తున్నాడని తెలిసేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు తలే, గోరియా నువ్వు వెళ్ళేసి వెంటనే సెక్యూరిటీ గార్డ్ని
పిలుచుకొని రమ్మని చెప్తూ ఉంటాడు. దాంతో మన గౌరీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మన తయ్యు నుండి తన దగ్గరకు వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అంతలోనే మన గౌరీ ఉండి సెక్యూరిటీ గార్డ్ని తీసుకొని వస్తుంది అనమాట. తీసుకొని వచ్చేసరికి తను ఉండి వింటుంది. తలే ఉండి నన్ను కొట్టకని అరుస్తూ ఉంటాడనమాట. అది వినేసరికి మన తయ్యు నుండి అర్థం కాక ఎందుకు నువ్వు ఇలా అరుస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ అంతలోనే గౌరీ వచ్చేసి తన్ని కాపాడుతూ చెప్తూ ఉంటుంది. అసలుకి నువ్వు ఎందుకు తన్ని కొడుతున్నావు, అసలుకి నువ్వు మారవా అని చెప్పేసి తన నుండి అరుస్తూ ఉంటుంది అనమాట. దాంతో తన నుండి చెప్తూ ఉంటాడు, అసలుకి నీకు అర్థం కాదా, తన ప్రవర్తన నాకు అసలుకి నచ్చటం లేదు, తను చూస్తుంటే ఏదో తప్పుగా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, తనకి దూరంగా ఉండని అంటుండేసరికి మన గౌరీ ఉండి అసలు పట్టించుకోదనమాట. దాంతో తన నుండి చెప్తూ ఉంటాడు, అసలుకి ఇప్పుడే మన బ్రేకప్ అయిపోయింది, నువ్వు అప్పుడే వేరే అబ్బాయితో కలిసి తిరుగుతున్నావు అని చెప్పేసి తన నుండి కోపంలో సీరియస్గా అంటూ ఉంటారు అనమాట. అది వినేసరికి తన నుండి తన చెంపకేసి కొడుతుందనమాట. ఇదంతా దూరంకేసి మన లితియా కూడా చూస్తుందనమాట. తన నుండి చెప్తూ ఉంటుంది, నువ్వు అసలుకి మారవ ఎప్పటికీ నువ్వు అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటుంది, ఈ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి. దాంతో తయ్యు నుండి చెప్తూ ఉంటాడు, నువ్వు ముందటికి చాలా బాధపడాల్సి వస్తుందని చెప్పేసి తన నుండి ఆ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, మన గౌరీ ఉండి తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుందనమాట. తయ్యుని ఇచ్చిన ఫోన్ ఇంకా వదిలేయాలని చెప్పేసి తన నుండి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఇక్కడనేమో మన తయ్యున్ ఉండి పార్టీకి సిద్ధం అవుతూ ఉంటాడనమాట. ఇక్కడ మన గౌరియా తన యొక్క లాకర్ ఓపెన్ చేసి చూసేసరికి రెడ్ కార్డ్ ఉండి ఉంటుంది. ఇక్కడ అందరు సిద్ధం అవుతూ ఉంటారు పార్టీ. ఇక్కడ రెన్ ఉండి తలే ఫోటో తీసింది తన నుండి చూపిస్తాడు అనమాట. తన నుండి యాంటీ F4 టీమ్ తోటి కలిసి ఉన్నాడు, నాకు ఏదో డౌట్ వస్తుంది తన మీద అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇక్కడ వాళ్ళు ఉండి చెప్తుంటారు, ఇందులో ఏం ప్రాబ్లం ఉంది అసలుకి అని అంటూ ఉండేసరికి ఇక్కడ తన నుండి చెప్తుంటారు, నాకు వాళ్ళని చూస్తుంటే ఏదో డౌట్ వస్తుంది, ఏదో జరగబోతుందని చెప్పేసి అనిపిస్తుందని అంటూ ఉంటారు అనమాట. ఇక్కడనేమో మన గౌరియని అందరూ ఇంకా కొట్టడం స్టార్ట్ చేస్తారనమాట. మన గౌరీ ఉండ నుంచి తప్పించుకోవడం ట్రై చేస్తుంది. అంతలోనే తల ఉండి తన్ని పట్టుకుని ఒక చోటికి లాగుతాడు. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, వాళ్ళందరూ ఇంకా సిద్ధం అవుతారన్నమాట తల గురించి తెలుసుకోవడానికి మొత్తం డీటెయిల్స్. ఇక్కడనేమో తలైని ఉండి తన నుండి చెయ్యి విడిపించి చెప్తూ ఉంటుంది, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉండేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు, నేను నిన్ను కాపాడడానికి ట్రై చేస్తున్నాను, నువ్వు నిన్న తయ్యున్ తోటి గొడవ పడ్డావు కదా, దాని ద్వారా తయ్యున్ నీకు రెడ్ కార్డ్ ఇచ్చినట్టున్నాడు అని చెప్పేసి తను అంటూ ఉంటాడనమాట. ఇక్కడేమో మనకి చూపిస్తారు F4 ఉండి తలే గురించి డీటెయిల్స్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ తన గురించి ఎలాంటి బ్యాడ్ డీటెయిల్స్ వచ్చి ఉండవు అనమాట. తనకి ఎలాంటి వ్యతిరేకంగా డీటెయిల్స్ వచ్చి ఉండవు. ఇక్కడేమో ఎవరో వస్తున్న చప్పుడు వచ్చేసరికి మన తలే ఉండి తన్ని బయటికి పంపిస్తాడు. ఇక్కడ గౌరీ బయటకు నుంచి వింటుందనమాట, తలే ఉండి నన్ను కొట్టకండి అని శబ్దం వింటూ ఉంటుంది. ఇక్కడ గౌరీని పట్టుకుంటారన్నమాట. వాళ్ళు పట్టుకునేసరికి తను ఉండి ఇంకా తలైని వదిలిపెట్టమని అరుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ రెండు నుండి గౌరీకి కాల్ కలపడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ గొరే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి ఇంకా తను ఆ నుంచి వెళ్ళిపోతారనమాట గొరేని కలవటానికి. ఇక్కడేమో గొరేని స్టేడియానికి తీసుకొని వస్తారనమాట. స్టేడియానికి వచ్చిన కానీ తను నుండి తలైని కొట్టకండి అని చెప్పేసి తను అంటూ ఉంటుంది. అంతలోనే బాయ్స్ ఉండి తన్ని కొడతారనమాట. అది చూసేసరికి 3 గర్ల్స్ ఉండి F4కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంటారు, కానీ అక్కడ ఉన్న బాయ్స్ ఉంటే ఆపేస్తారనమాట, మీరు అలా చేయడానికి వెళ్ళలేదని చెప్పేసి. అంతలోనే ఇక్కడ నుంచి మన రెన్ ఎంట్రీ ఇస్తాడనమాట. రెన్ ఎంట్రీ ఇచ్చేసి మన గోరాన్ని చూసేసి తన దగ్గరికి వెళ్ళేసి గట్టిగా పట్టుకుంటాడు. ఇక్కడనేమో పార్టీ స్టార్ట్ అవుతుంది. మన తయ్యున్ ఉండి లితియా తోటి కలిసి ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడనేమో రెండు నుండి అడుగుతాడు, అసలుకి ఎవరు ఇలా చేసిందని అడిగేసరికి ఇక్కడ 3 గర్ల్స్ ఉండి చెప్తుంటారు, ఆ బాయ్స్ అలా చేశారు, మేము మీకు చెప్పడానికి ట్రై చేసిన కానీ వాళ్ళు చెప్పొద్దని చెప్పారని అనేసరికి ఆ బాయ్స్ నుండి అడుగుతాడనమాట, అసలుకి ఎవరు ఇలా చేయమంది అని అడిగేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడనమాట, ఇలా మాకు తయ్యున్ చేయమని చెప్పాడు, తయ్యునే తనకి రెడ్ కార్డ్ ఇచ్చాడని అనేసరికి ఇక్కడ తన నుండి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ తన నుండి కాల్ చేసేసి కెవిన్కి చెప్తాడనమాట రెడ్ కార్డ్ ఇచ్చిన విషయం చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఇక్కడ CCTV ఫుటేజ్ చెక్ చేస్తారనమాట. చెక్ చేసేసరికి స్క్రూ డ్రైవర్ టీమ్ A మీరు బాగా చేశారు, స్క్రూ డ్రైవర్ టీమ్ B మీరు బాగా చేశారని ఉంటుంది. ఇంకా CCTV ఫుటేజ్ కట్ చేసి ఉంటుంది అనమాట. అది చూసరికి మన MJ ఉండి చెప్తూ ఉంటాడు, అసలుకి మనల్ని ఏమనుకుంటున్నాడు, అసలుకి కనిపెట్టలేమనుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడనేమో మన రెన్ నుండి గోరెన్ కాపాడి తన నుండి కారులో కూర్చోపెడతాడు అనమాట. అంతలోనే ఎక్కడ తనకి కాల్ వస్తుంది అనమాట. కాల్లో చెప్తూ ఉంటారన్నమాట, మన కెవిన్ ఉండి అసలుకి ఎవరు తనకి రెడ్ కార్డ్ ఇచ్చిందని చెప్తూ ఉంటారు. అంతలోనే తనని ఎవరో కిక్ చేస్తారన్నమాట. ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు, తలే తనకి రెడ్ కార్డ్ ఇచ్చిందని తన నుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తలే ఉండి తన్ని కొట్టి ఉంటారు అనమాట తలే. ఇక్కడేమో మన తయ్యున్ దగ్గరికి లితియా వచ్చేసి తనకి కుకీస్ చేసిస్తుంది అనమాట. సేమ్ గోరియా చేసినట్టే తన నుండి చెప్తూ ఉంటుంది, అసలుకి నీకు ఎవరా కుకీస్ చేసి ఇచ్చారో నాకు తెలియదు, కానీ నేను చెప్పాను కదా నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, నువ్వు నన్ను ఇష్టపడేంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటానని చెప్పేసి తన్ని ఇంకా డ్యాన్స్ మ్యూజిక్ వచ్చేసరికి డ్యాన్స్ చేయడానికి తీసుకుని వెళ్తుంది. అంతలోనే అక్కడ ఫ్లాష్ లైట్ ఆన్ చేయాల్సి వస్తుంది అనమాట. డ్యాన్స్ చేసే ప్రతి ఒక్కరు తను ఫ్లాష్ లైట్ ఆన్ చేసే లోపే తనకి మెసేజ్ వస్తుంది అనమాట, లొకేషన్ వస్తుంది, నువ్వు తన్ని ప్రాణాలతో చూడాలనుకుంటే వెంటనే ఈ ప్లేస్కి రమ్మని చెప్పి అనేసరికి ఇంకా మన తయ్యు నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అక్కడి నుంచి. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, మన తల్లై ఉండి మన గోర్యాని కట్టేసి ఉంటాడనమాట. ఇక్కడ మన తయ్యు నుండి తనని కాపాడడం కోసం వెళ్తూ ఉంటాడు.
ఇక్కడ మనకి చూపిస్తారు. ఇప్పుడు F4 యొక్క టర్న్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటారన్నమాట. స్క్రూ డ్రైవర్ యొక్క టీమ్ మెంబర్స్. ఇక్కడ సీక్రెట్ స్టోరీ చూపిస్తారన్నమాట మనకి. ఇక్కడ ఎంజే ఉండి ఒక చోట ఉన్నప్పుడు అక్కడ కొంతమంది బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటారు. అనుకోకుండా ఒక టీంలో మెంబర్కి దెబ్బ తాకేసరికి ఇంకా ఒక అమ్మాయి ఉండి ఎంజేని పిలుస్తుందన్నమాట వాళ్ళ టీంలో ఆడటానికి. ఇంకా ఎంజే ఆడతాడు, చాలా బాగా ఆడి ఇంకా వాళ్ళ టీం గెలుస్తుందన్నమాట. గెలిచేసరికి ఇంకా వాళ్ళు ఉండి ఎంతో హ్యాపీగా ఉండుకుంటారు. ఇక్కడ ఎంజే నుండి అమ్మాయి అడుగుతుంది, అసలుకి నువ్వు ఎందుకు పెద్ద జుట్టు పెట్టుకున్నావు అని అంటూ ఉండేసరికి ఇక్కడ తను ఉండి చూస్తూ ఉంటాడనమాట. ఇంతటితో మన ఈ సీక్రెట్ స్టోరీ కూడా ఈయనే ఎండ్ అవుతుంది. ఇంతటితో మన ఈ పార్ట్ కూడా ఈయనే ఎండ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి.